ఇదివరకు భార్యాభర్తల ఫోటోలు లేకపోతే ఫ్రెండ్స్ ఫోటోలు ఇవన్నీ పెడతా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇది ఒక విచిత్రం అయిపోయిందో సోషల్ మీడియాలో వాటిని వేరే వేరేగా వాడుతున్నారో ఇప్పుడు కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టడానికి భయపడుతున్నారు. ఎవరి ఫోటో వాళ్ళు పెట్టుకోవడానికి భయపడేటటువంటి సందర్భం. ఇకపోతే చిన్నపిల్లలది సరదా కాబట్టి అందరూ అభినందిస్తారులే అని చెప్పి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాటిట్లలో కూడా తేడాలు వస్తున్నాయి అంటున్నారు సాయి ధరమ్ తేజ్. తాజాగా చూస్తే సోషల్ మీడియా ప్రపంచం క్రూరంగా ప్రమాదకరంగా మారిపోయింది. దీన్ని నియంత్రించలేం కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలు వీడియోల్ని వాటిలో పోస్ట్ చేసేటప్పుడు విచక్షణతో వ్యవహరించాలని నటుడు సాయి ధరమ్ తేజ్ సూచించాడు. సామాజిక మాధ్యమాల్లో కొందరు మృగాళ్ళు ఉంటారని, వినోదం పేరిట పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారని పేర్కొన్నారు. అలాంటి వాళ్ళని అరికట్టేందుకు నాయకులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం ఎక్స్లో రాసుకొచ్చారు. దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క, పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ను కూడా ట్యాగ్ చేశారు. తండ్రి కూతుల మీద కొందరు యువ యూట్యూబర్లు ఏపీకి చెందిన వాళ్ళుగా సమాచారం. అసభ్యకరంగా సంభాషించిన వీడియోను కూడా సాయి తేజ్ పంచుకున్నారు. అలాగే ఈ పోస్టు మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి స్పందించారు. పిల్లల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని, ఈ ఘటనను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలని చెప్పారు. నిందితులు పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ డీజీపీ రవిగుప్తా సైతం స్పందిస్తూ పిల్లలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వాళ్ళపై టీజీ సైబర్ బ్యూరోలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు కూడా ప్రకటించారు.